మీటింగ్ కండక్ట్ చేయడానికి ఇద్దరు బౌన్సర్లు కూడా ఇక్కడ పెట్టించామండి. కొద్దిగా ఈ సమయంలో లోపించి అట్లా జరగడమే కానీ వేరే అపార్థం చేసుకోవద్దండి. చాలా కొంచెం కిందకి. డాక్టర్ పి చంద్రశేఖర్, మాది విజయవాడ నుంచి వచ్చాము. నేను ఎడ్యుకేషన్లో నాకు పిహెచ్డి ఉంది. అదేవిధంగా కరోనా టైంలో నేను చాలా సర్వీస్ చేశాను. రూపాయి తీసుకోకుండా కూడా నా ప్రాణాలు పణంగా పెట్టి సర్వీస్ చేయడం జరిగింది. అదేవిధంగా అది గవర్నమెంట్ అఫీషియల్గానే నాకు ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బుడవేరు వరదలు వచ్చినాయి విజయవాడకి పోయిన సంవత్సరం. ఆ వరదల్లో కూడా మేము ఐఏఎస్తో కలిసి అది కూడా గవర్నమెంట్ అఫీషియల్ ఆర్డర్తోనే వర్క్ చేయడం జరిగింది. దానికి కూడా దేర్ ఈజ్ నో రెమ్యూనరేషన్. కాబట్టి వీటితో పాటు నేను చాలా సర్వీసులు కూడా ఉచితంగానే చేయడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని గుర్తించి నాకు ఈ అవార్డు ఇవ్వడం అనేది జరిగిందండి. మీకు ఈ అవకాశం ఇచ్చిన విశ్వనేని ఫౌండేషన్ వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? వీళ్ళు నా యొక్క రెజ్యూమ్ చూసి వాటిని గుర్తించి నాకు ఈ అవార్డు ఇవ్వడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. మీ కెరీర్లో ఇప్పటికీ ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? నా కెరీర్లో ఇదే ఫస్ట్ అవార్డు అండి. ఓకే, నేను వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సార్.